ఏంటి ఆలోచిస్తున్నావు అంతలా? ఏమైంది? మా తాతగారు చనిపోయారు కదా, ఆయన దయ్యమై వచ్చారు. మీ తాతగారు దయ్యమై వచ్చారా? అదెలా? అలా కాదు, నిన్నేమైందంటే చెల్లి, ఏమైంది చెల్లి? నేను మీ చెల్లిని కాదు, మీ తాతని. నేను బతుకున్నప్పుడు మీరు నన్ను సరిగ్గా చూడలేదు. ఇప్పుడు నాకు అయి పెట్టండి. ఈ సృష్టిలో చనిపోయిన మనుషులే దెయ్యాలవుతారు. వారే ఈ భూమి మీద దురాత్మ సమూహములుగా క్రియలు చేస్తూ ఉంటాయి అని అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటారు. నిజముగా చనిపోయిన మనుషులే దెయ్యాలవుతారా అని మనం ఆలోచిస్తే చాలామంది అంటూ ఉంటారు, ఫలానా అతను చనిపోయాడండి, ఆ చనిపోయిన వ్యక్తే దెయ్యముగా వచ్చి మా అమ్మాయిని పట్టుకుని ఏడిపించేస్తూ ఉన్నాడు, ఫలానా ఆమె చనిపోయింది, ఆమె దెయ్యంగా వచ్చి మా అబ్బాయిని పట్టుకుని ఏడిపించేస్తున్నాడు, అసలు ఆడికి జ్వరం వదలట్లేదు, కాబట్టి ఫలానా అతను ఫలానా ఆమె చనిపోయి దెయ్యంగా వచ్చి మా వాళ్ళని పట్టుకుని పీడిస్తున్నారు అని ఒక వెర్షన్ ఉంటుంది. తర్వాత ఇంకో వెర్షన్ ఏంటంటే, ఎవరో తాతో అమ్మమ్మ సంథింగ్ ఎవరో చనిపోతూ ఉంటారు. చనిపోయిన ఇంట్లో వాళ్ళు దూరం వాళ్ళు ఎవరో చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఒకరు వచ్చి ఒకరిని పట్టుకుంటాకు వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతారు, నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేంటి అని అడుగుతారు. చాలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అది అంటారు, నేను ఇదిగో ఫలానా వ్యక్తిని, నేను ఫలానా ఆమె, నేను ఫలానా అతను, నేను ఫలానా నా పేరు ఫలానా ఇది అని చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, చనిపోయిన మనిషే దెయ్యంగా వచ్చారు అన్న విధానంలో ఈ భూమి మీద మనుషులందరూ చాలా మట్టికి ఆలోచన ఇదే కోణంలో ఉంది. కానీ అసలు నిజముగా చనిపోయిన మనుషులే దెయ్యాలవుతారా అని మనం ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే బైబిల్ చెప్తా ఉంది, ఒక్కసారి ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన వారికి ఇక ఈ భూమితో సంబంధం ఉండదు. అంటే ఒక్కసారి ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన వారికి ఇక ఈ భూమితో సంబంధమే ఉండదు అని. వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఈ సూర్యుని కింద జరిగే వాటితో దేనితోనూ కూడా సంబంధం ఉండదు. వారు పగపట్టరు. చాలామంది అంటారు, మా మీద పగపట్టేశారండి, చనిపోయి ఇదిగో ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడిపించేస్తున్నాడండి, మా పిల్లల్ని పట్టుకుని ఏడిపించేస్తున్నాడండి ఆమె అంటూ ఉంటారు. అసలు చనిపోయిన వారు పగ పెట్టుకోరు, ఒకటి. రెండోది, అసలు ప్రేమించరు. మా తాత చనిపోయండి, ఇప్పుడు మా చుట్టూ కాపలా కాసేస్తాడండి అంటూ ఉంటారు. అలాంటిది ఏముండదు. వాళ్ళు పగ పెట్టుకోరు, వాళ్ళు ప్రేమించరు. అసలు ఈ భూమి మీద జరిగే ఏ విషయాలతోనూ వారికి సంబంధం ఉండదు. ఈ సూర్యుని కింద జరిగే ఏ విషయాలతో వారికి సంబంధం ఉండదు. వారు వచ్చారు, పుట్టారు, చనిపోయారు, ఇంకా ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా వాళ్ళు ఈ భూమి మీదకి రారు. దేవుడు వారికి నిర్ణయించిన స్థలాల్లోనే వాళ్ళు ఉంటారు. వారు ఒకవేళ ఈ భూమి మీదకి రావాలంటే దైవ ఆజ్ఞ రావాలి, అంతే తప్ప మామూలుగా రారు. కాబట్టి చనిపోయిన మనుషులు దెయ్యాలు అవ్వరు. మరి దురాత్మలుగా దెయ్యాలుగా ఈ క్రియలు చేసేది ఎవరు అని మనం ఆలోచిస్తే, దేవుడు సృష్టి అంతటిని చేసినప్పుడు దేవదూతల్ని సమూహాల్ని ముందుగా చేసుకున్నాడు. ఆ దేవదూతల సమూహాలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, ఆ దేవదూతల సమూహాల్లో ఒక బ్యాచ్ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వారు స్వర్గము నుండి అనగా పరలోకము నుండి ఈ భూమి మీదకు తోసివేయబడ్డారు. ఈ తోసివేయబడిన ఆ దూతల సమూహానికి లీడర్ లూసిఫర్ అంటే సాతానుడు, వాడి బ్యాచ్, వాడితో పాటు కొంతమంది యొక్క భూమి మీదకి త్రోసివేయబడ్డారు. వీళ్ళు చేసే క్రియలే ఈ దురాత్మ క్రియలు. వాళ్ళే ఈ భూమి మీద దెయ్యాలుగా, నెగిటివ్ ఎనర్జీగా చాలామంది చేస్తూ ఉన్నారు. ఏది చేసినా ఆ దురాత్మల సమూహాలే తప్ప వాళ్ళే దెయ్యాలుగా ఉన్నారు తప్ప మనుషులు దెయ్యాలు అవ్వరు. యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అనేక దెయ్యాలు పట్టిన ఆ దెయ్యాల సమూహం పేరు సేన. ఆ వ్యక్తి అంటారు, దేవుని కుమారుడా, నీకు మాతో పనేంటి, కాలం ఇంకా సంపూర్ణం అవ్వలేదు కదా, కాబట్టి మమ్మల్ని పాతాళానికి వెళ్ళమని ఆజ్ఞాపించొద్దు, దయచేసి ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోమని మాకు ఆజ్ఞ ఇవి చాలు అన్నప్పుడు, అంటే
దెయ్యాల సమూహాలు, సేన అని పేరు గల దెయ్యాల సమూహాలు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాయి. ఆ దెయ్యాలు చెప్తా ఉన్నాయి, దేవుని కుమారుడా, యేసయ్యా అని. వాటికి ఎలా తెలుసు అంటే, యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నప్పుడు ఇవి కూడా పరలోకంలో ఉండేవి. ఆయనకి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కిందకు తోసివేయబడ్డాయి. అందుకు ఆయన దైవ కుమారుడని అవి గుర్తెరిగినాయి. మనుషులకు యేసుక్రీస్తు దైవ కుమారుడని గుర్తెరగరు, కానీ దెయ్యాలు గుర్తెరుగుతాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, అప్పుడు యేసయ్య వాడికి ఆజ్ఞ ఇస్తాడు, పందుల గుంపులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దురాత్మ సమూహాలే, పరలోకము నుండి తోసివేయబడ్డ దురాత్మ సమూహాలే దెయ్యాలు, కానీ మనుషులు దెయ్యాలు అవ్వరు. చనిపోయిన మనుషులు భూమి మీద దెయ్యాలుగా చలామణి అవ్వరు.